మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యోహాను శుభవార్త 21వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నటువంటి రోజు వారితో మాట్లాడుతున్నాడు. పునరుద్ధానపు శక్తితో ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నాడు. మూడవసారి ఆయన తను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ పునరుద్ధానుడైన దేవునిని, పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు వారిని అనుసరిస్తున్న శిష్యులు ఏం చేశారో తెలుసా? వారితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పిల్లలారా, ఏమంటున్నాడు? పిల్లలారా, భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని ప్రశ్నిస్తుంటే వారేమంటున్నారు తెలుసా? వారేమంటున్నారు? లేదని వారు ఆయనతో చెప్పిరి. ఎవరు వీరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు. వీరు దేవుని పిలుపును, దేవుని ఏర్పాటును మరచి మరలా వారు విడిచిపెట్టిన వాటిని వారు చేత పట్టుకొని సముద్రంలోనికి వెళ్ళి చేపలు వేటాడుతున్న ప్రజలతో ఈయన మాట్లాడుతున్నాడు. శిష్యులతో మాట్లాడుతున్నాడు. పిలుపును మర్చిపోయారు, ఏర్పాటును మర్చిపోయారు. ఏదైతే వద్దనుకున్నారో, ఏదైతే అసహించుకున్నారో, దేన్నైతే విడిచిపెట్టారో దాన్ని మరలా కొనసాగించటానికి మరలా విడిచిపెట్టిన వలలను చేత పట్టుకుని సముద్రములోనికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళండి? సముద్రములోనికి వెళ్ళి వేటాడి తిరిగి వస్తున్నటువంటి శిష్య బృందంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? వారిస్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఏమీ లేదని ఆయనతో సమాధానం చెప్పారు. రోజున గమనించండి, దేవుడు ఉన్నతమైన పిలుపుతో వారిని పిలిచాడు. వారు ఈ లోకములో ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో జీవవాక్యాన్ని చేతపట్టుకుని నక్షత్రము వలె ప్రకాశించవలసిన వారు. ఆయన ఎందుకు పిలిచాడయ్యా అంటే అన్యజనులకు వెలుగుగా ఉండాలని. ఎలా ఉండాలని? అన్యజనులకు వెలుగుగా ఉండాలని, తన సత్య సువార్తను ప్రకటించాలని, తన రాజ్య వ్యాప్తి చేయాలని ఉన్నతమైన ఉద్దేశంతో వారిని పిలిచాడు. లోకములో నుంచి వారిని ఏర్పరచుకున్నారు. కానీ వారు చేస్తున్న పని ఏంటో తెలుసా? పిలుపును మరిచిపోయారు, ఏర్పాటును మరిచిపోయారు. పిలుపును, ఏర్పాటును మరిచిపోయి వారు ఏం చేస్తున్నారో తెలుసా? విడిచిపెట్టి వచ్చిన వాటిని మరలా చేపట్టిన వారుగా ఉన్నారు.
చేపట్టిన వారి జీవితాల్లో ఏమైనా లాభం పొందారా అంటే ఏమీ లాభం పొందలా. ఏమన్నా వారు సంపాదించారా అంటే ఏమీ సంపాదించలా. విడిచిపెట్టిన వారి జీవితాల్లో మరలా ఆ వలలు పట్టుకుని సముద్రంలోనికి వెళ్ళి వేటాడుతున్న వారి జీవితాల్లో వారి ప్రయాసంతా ఏమైందో తెలుసా? వ్యర్థమైపోయింది. ఏమైపోయిందండి? ప్రయాసంతా వ్యర్థమైపోయింది. ఈ రోజున రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేపను కూడా పట్టలేకపోయారు. ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది కాదు? చాలా విచిత్రంగా ఉంది కాదు? సముద్రంలో చేపలు లేవంటారా? చెప్పండి. సముద్రంలో చేపలు లేవంటారా అమ్మా? లేవంటారా? మరి వీరు వల వేస్తున్నారు. వేసిన వల వేసినట్టుగానే వచ్చేస్తుంది. వల వేస్తున్నారు, వేసినట్టుగానే వచ్చేస్తుంది. వేసినట్టుగానే వచ్చేస్తుంది. ఎందుకు వారి జీవితాల్లో వేసిన వల వేసినట్టే వచ్చేస్తుంది. ప్రియులారా, దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? పేతురు భక్తుడు. ఎవరు? పేతురు భక్తుడు. ప్రభుని అంటి వెంబడించవలసిన వాడు, ప్రాణం అంటున్నంతగా ఆయన్ని వెంబడించవలసిన వాడు, తన కొరకు హతసాక్షి అవ్వవలసిన వాడు, ఆయన బ్రతుకు మూలంగానైనను సావు మూలంగానైనను దేవునికి మహిమ తేవలసిన పేతురు గారు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు రాను వారికి అప్పగించబడిన రాత్రి ఆయన ఏం చేశాడో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు ఎవరో తెలియదని ముమ్మారు బొంకాడు. ఏం చేశాడండి? ముమ్మారు బొంకి యేసు క్రీస్తు ప్రభువారిని దూరంగా ఉండి వెంబడిస్తున్నాడట. ఎలాగా? చూడండి, ఎలాగా? దూరం నుంచి వెంబడిస్తున్నాడు. ఆయన మనస్సాక్షి ఇంకా తనని నిలవని ఇట్లా, నువ్వు ప్రభుతో కూడా ఉండవలసిన వాడు, ప్రభుని గురించి సాక్ష్యం చెప్పవలసిన వాడు, నేను ప్రభుతో ఉన్నవాడిని అని నువ్వు చెప్పవలసిన వాడు, నువ్వు చెప్పలా, నువ్వు తప్పు చేసావు, నువ్వు అబద్ధం ఆడావు అంటే ప్రభువారు కూడా, పేతురు నీ జీవితంలో నేను చెప్పింది జరిగింది కదూ అన్నట్లుగా చూస్తే ఆయన ఆ చూపుకి ఆయన సిగ్గుతో తలదించుకున్నాడు. ఆయన అనుకున్నాడు, పేతురు గారు, నేను అపోస్తులుడిగా ఉండటానికి నేను సరిపోను. అపోస్తులుడిగా ఉండటానికి నేను సరిపోను. ఇక నేను ఆయన శిష్యుడిని అనిపించుకోవడానికి నేను సరిపోను. నేనేం చేస్తానయ్యా అంటే, ఎలాగో నేను బొంకాను, ఎలాగో ఆయనకి దూరం నుండి వెంబడిస్తున్నాను. ఇక నేను చేసేది ఏంటయ్యా అంటే, వలలు నేను విడిచిపెట్టి వచ్చిన వలలను చేత పట్టుకుని మరలా సముద్రంలో నేను చేపలు పడతా. ఏమనుకున్నాడు? మరలా నేను సముద్రంలో చేపలు పడతా అని చెప్పి చేపలు పడటానికి వెళుతూ ఆయన చెప్పాడు శిష్యులంక చూసి, నేను చేపలు పట్టడానికి వెళుతున్నా, మీలో ఎవరైనా వస్తారా అంటే, వారిలో కొంతమంది, వారిలో ఎక్కువ మంది జాలర్లే కాబట్టి మేము కూడా చేపలు పట్టడానికి వస్తున్నాము అన్నారు. వారు తప్పిపోలా, వారు దేవుని సన్నిధిలో బొంకలా, కానీ ఏం చేస్తున్నారో తెలుసా? పేతురు గారిని అనుసరిస్తున్నారు. ఎవరిని అనుసరిస్తున్నారండి? ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఇదే జరుగుతుంది. ఏంటయ్యా అంటే కొందరిని అనుసరిస్తూ ఉంటారు. ఎవరిని? కొందరిని అనుసరిస్తూ ఉంటారు. పేతురుని అనుసరించినటువంటి శిష్యులు, ఆ శిష్య బృందం అంతా సముద్రంలోనికి వెళ్ళింది. ఎన్ని గంటలకు వెళ్ళిందో తెలుసా? సాయంత్రం 6 గంటలకు వెళ్ళారు. ఎన్ని గంటలకి? సాయంత్రం 6 గంటలకు వెళ్ళారు. సాయంత్రం 6 గంటల నుంచి వల వేస్తున్నారు. ఏం వేస్తున్నారు? వల వేస్తున్నారు. ఒక్క చేప పడట్లా.
కొత్త కదా, మనం 3 సంవత్సరాలు మర్చిపోయాం కదా, ఈ వలలకి దూరంగా ఉన్నాం కదా, ఒకవేళ మనకు కుదరట్లేదేమో అని ప్రయత్నం చేస్తానే ఉన్నారు, వలలు వేస్తానే ఉన్నారు, వలలు వేస్తూనే ఉన్నారు. వేసిన వల వేసినట్టుగానే తిరిగి వచ్చేస్తుంది, ఒక్క చేప కూడా పడట్లా. మరి చేపలన్నీ ఏమైపోయినాయి అంటారు? చేపలన్నీ వారితో వెళ్ళినటువంటి బెస్తవాళ్ళు, జాలరులు చేపలు పట్టే ఉంటారు, కానీ వీరు వల వేస్తుంటే చేపలు పడట్లా. ఏం పడట్లా? చేపల పట్ల 6 గంటల నుంచి 8 గంటల వరకు వేశారు, ఒక్క చేప కూడా పడలా. మిగిలిన శిష్యులు అందరూ చూస్తున్నారు, ఏంటి ఒక్క చేప కూడా దొరకట్లా, మనకు పట్టడం కుదరట్లేదంటారా, అలవాటు తప్పిందంటారా అని వాళ్ళే సర్ది చెప్పుకుంటూ వలలు వేస్తూనే ఉన్నారు. 10 అయిపోయింది. ఎంత అయిపోయింది? 10 అయిపోయింది. ఒక్క చేప కూడా పట్ల. అప్పుడు కూడా వాళ్ళు చూశారు, కొంచెం నిరాశ. ఎంత? కొంచెం నిరాశ. 12 అయింది. ఎంత అయిందండి? రాత్రి 12 అయింది. ఇక వారి జీవితాల్లో నిరాశ చెందుతున్నారు. బాబు ఏంటి ఆలోచిస్తున్నా, ఇటు చూడు. నిరాశ చెందారు. మిగిలిన వారు కూడా నిరాశ చెందటం ప్రారంభం చేశారు. అలాగున తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వారి జీవితంలో ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. వారి యొక్క ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. విచిత్రం ఏంటంటే ఒక్క చేపను కూడా పట్టలేకపోయారు. నేనంటాను, సముద్రంలో నన్ను వదిలేస్తే పుడిగైన చేపను పట్టేత. అమ్మేం చెప్పండి, ఎలాగా? 2 చేతులతో పుడిగైన చేపను పట్టేస్తాను నేను పట్టాలనుకుంటే. మరి వాళ్ళు జాలర్లు కదా, ఎవరు వాళ్ళు? జాలర్లు కదా, వల ఉంది కదా. మరి ఎన్నిసార్లు వల వేసి ఉంటారు సముద్రంలో, కానీ ఒక్క చేప కూడా పడలేదు. వాళ్ళ జీవితంలో నిరాశ ఎదురైంది. అప్పుడు కూడా వీరు ఆలోచన చేయట్లా, ఎందుకురా మనకి చేపలు పడలేదు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఆయన మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అన్న సంగతి వారు ఆలోచన చేయట్లా. నిరాశతోనే ఏం చేస్తున్నారో తెలుసా? వెనుదిరిగి వస్తుంటే ఒడ్డున యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఎక్కడ? ఒడ్డున యేసుక్రీస్తు ప్రభువారు ఉండి, పిల్లలారా, ఏమన్నాడు? వీళ్ళు సముద్రంలోనే ఉన్నారు. పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నాయా? వీళ్ళు ఏమని చెప్తున్నారో తెలుసా? ఏమీ లేదయ్యా. ఏమంటున్నారు? ఏమీ లేదయ్యా. నిరాశతో ఏమీ లేదయ్యా అంటున్నారు. చూడండి ఎంత వాటమి పాలయ్యారు, ఎంత విఫలమయ్యారు. వాళ్ళ ప్రయాసంతా వ్యర్థమైపోయింది. ఏమైపోయిందండి? వ్యర్థమైపోయింది. నేను ఒక మాట చెప్తాను, వినండి. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలిచాడు. తన మహిమ కలిగిన సువార్త ద్వారా నిన్ను పిలిచాడు. చీకటిలో ఉన్న నిన్ను, లోకములో ఉన్న నిన్ను, పాపములో ఉన్న నిన్ను ఆయన మహిమ కలిగిన సువార్త ద్వారా నిన్ను పిలుచుకున్నాడు. ఎక్కడికో తెలుసా? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఆమేన్. తన వెలుగులోనికి నిన్ను పిలుచుకున్నాడు. ఈ గ్రామంలో ఎంతో మంది ఉండగా వారందరిలో నుండి నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ప్రత్యేకంగా నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ మీద కొన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. నా యొక్క కుమారుడు ఇదిగో ఈ ప్రాంతంలో మూర్ఖులకు, ఈ తరము వారికి వేరుగా ఉంటాడు, ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తాడు, జీవవాక్యాన్ని చేత పట్టుకొని ప్రకాశించే ఒక నక్షత్రం వలె ఈ గ్రామంలో ప్రకాశిస్తూ ఉంటాడు. పరిశుద్ధుడుగా ఉంటాడు, నీతిమత్వం కలిగి ఉంటాడు, ఇదిగో నాకు సాక్షిగా ఉంటాడు. నా సువార్తను ప్రకటించటానికి, నా రాజ్య స్థాపనలో ఒక
బలమైన సాధనంగా వాడబడతాడు. ఇదిగో దేవుని మందిరములో ఒక బలమైనటువంటి స్తంభంగా, ఎలాగా బలమైన స్తంభంగా ఉంటాడు. ఇదిగో ఈమె దేవుని మందిరమును పరిచర్య చేస్తుంది, దేవుని మందిరములో ప్రార్థన చేస్తాడు అని నీ మీద దేవుడు కొన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు, కొన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశలన్నీ నువ్వు అడియాశలు చేసి నువ్వేం చేస్తున్నావు తెలుసా? చిన్న శ్రమ వచ్చిందని, చిన్న శోధన వచ్చిందని, ఎవరో నిన్ను తృణీకరించారని, ఎవరో నిన్ను పట్టించుకుంటలేదని, ఎవరో నిన్ను అవమానించారని దేవుణ్ణి విడిచిపెట్టిన వాటిని, విడిచిపెట్టిన లోకాన్ని, విడిచిపెట్టినటువంటి లోకము వైపు, ఇటువైపు లోకం వైపు నువ్వు నడుస్తున్నవే, లోకం వైపు నడిచేవే. వాళ్ళు ఒక్కసారి వలలు పట్టుకున్నారు, కానీ నీ జీవితంలో ఎన్నిసార్లు లోకం వైపు నువ్వు తిరిగావు? ఎన్నిసార్లు నీ జీవితంలో దేవుని ఏర్పాటు నుండి వైతొలగావు? దేవుని పిలుపును నిర్లక్ష్యం చేశావు? దేవుడు నీ మీద పెట్టుకుని ఆశలు పెంచుకున్న యేసయ్య యొక్క ఆశల మీద నీళ్లు చల్లావు. నిన్ను బట్టి ప్రభు అనుకున్నాడు, ఇతడు యోసేపులాగా నా కొరకు పరిశుద్ధంగా ఉంటాడు, ఈ తరం అంతటిలో నోవాహులాగా నీతిమంతుడుగా ఉంటాడు, యథార్థవంతుడుగా ఉంటాడు అని ఈ గ్రామంలో నిన్ను గురించి ఆయన ఒక ఆశ పెట్టుకున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన పిలుపును మరిచిపోయావు, ఆయన ఏర్పాటును మర్చిపోయావు, ఆయన సన్నిధికి దూరం అయిపోతున్నావు, ఆయనకు దూరం అయిపోతున్నావు, దూరంగా వెంబడిస్తున్నావు. ఈరోజున ఆలోచన చేయండి. చిన్న సమస్యలు వద్దే, చిన్న అవసరతలు కలిగినాయని దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకాన్ని వెంబడించడం కాదు, లోక సంబంధమైన మనుషులను వెంబడించడం కాదు, లోక పద్ధతులను అనుసరించడం కాదు. నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ఆశను తీర్చేవాడుగా ఉండాలి. ఆమేన్. వీళ్ళేం చేశారండి? వీళ్ళేం చేశారు? ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచాడన్న సంగతి తెలుసు కూడా వీళ్ళేం చేశారో తెలుసా? చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి? మరలా విడిచిపెట్టినటువంటి వలను పట్టుకున్నారు. వారు ఏ సముద్రాన్ని అయితే విడిచిపెట్టారో ఆ సముద్రంలోనే వేటకు వెళ్ళారు. సముద్రం అంటే లోకం. చెప్పండి, లోకం. ఏ లోకాన్ని అయితే విడిచిపెట్టారో, ఏ యొక్క పద్ధతులను అయితే విడిచిపెట్టారో, ఏ ఆచారాలను అయితే విడిచిపెట్టారో వాటి వైపుగా నువ్వు మరలా అడుగులు వేస్తుంటే, వాటి వైపుగా నీవు అడుగులు వేస్తూ ఉంటే, లోకంలో ఏదో నీ స్వసిత్వం ద్వారా, నీ స్వబలం చేత, నీ సొంత శక్తి చేత ఏదో సంపాదిద్దాం, ఈ లోకంలో బ్రతికేద్దాము అని ఆలోచన చేస్తూ ఉంటే, అమ్మా ఎందుకు లేస్తున్నారు మీరు? దేవుని సన్నిధిలో ఉన్న నీవు గుర్తించాలి. పేతురు గారు ఒక్కసారి వెళ్ళారు. నువ్వు లెక్క పెడితే వేల సార్లు నువ్వు లోకంలో కలిసిపోయావు. విడిచిపెట్టి ఉన్న వాటి వైపు తిరిగావు. ఎన్నిసార్లు నువ్వు తిరిగావండి? ఎన్నిసార్లు నువ్వు తిరిగావు లోకం వైపు? ఆలోచన చేయండి. ప్రభుని అంటి వెంబడించవలసిన నీవు, ప్రభు కొరకు సాక్షిగా నిలబడవలసిన నీవు, ప్రభు యొక్క సువార్తను ప్రకటించవలసిన నీవు, ప్రభు మహిమను చాటించవలసిన నీ జీవితంలో ప్రభుని కాదని,
ప్రభు ప్రేమను మరిచిపోయి ఆయన ప్రేమ చేత నీకోసం ఏం చేశాడో, ఏ తల్లి ఏ తండ్రి చేయనటువంటి త్యాగం నీకోసం చేసి నీ కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి నీ స్థానంలో ఆయన నిలబడి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు కదా. ఆ ప్రేమను మర్చిపోయావు, ఆ ఆప్యాయతను మర్చిపోయావు, ఆ వాత్సల్యతను మర్చిపోయావు, నీ పట్ల ఆయన చూపుతున్న కనికరాన్ని మర్చిపోయే లోకం వైపు తిరిగావు. ఇటు ఎన్నిసార్లు తిరిగావండి? ఎన్నిసార్లు పేతురుని అనుసరించినటువంటి శిష్య బృందం అంతా కూడా మరలా విడిచిపెట్టినటువంటి వలలను పట్టుకుని సముద్రంలోనికి వెళ్ళి వారు రాత్రంతా ప్రయాసపడ్డారు. ఏం పడ్డారు? చెప్పండి. రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక్క చేపని పట్టగలిగారా? చెప్పండి. ఒక్క చేపను కూడా పట్టలేకపోయారా? ఈ రోజున మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నిజంగా ఏర్పాట్లో ఉంటే, నిజంగా నీవు దేవుడు నిన్ను పిలుచుకుంటే, ఏర్పాట్లో ఉన్న నీవు ప్రభుని విడిచిపెడితే నీ జీవితంలో నీ ప్రయాసంతా ఏమవుతుందో తెలుసా? వ్యర్థమైపోతుంది. ప్రభుని విడిచిపెట్టి దూరంగా నువ్వు వెంబడిస్తూ ఈ లోకంలో నువ్వేదో సాధించాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలన్నీ ఏమైపోతాయి తెలుసా? విఫలమైపోతాయి. ఏమైపోతాయండి? వీళ్ళు చూడండి, యేసయ్యను విడిచిపెట్టేశారు. యేసయ్య చెప్పిన మాటను విడిచిపెట్టేశారు. ఏం చెప్పాడు యేసయ్య? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులకు నా సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇవ్వండి. వీరు చేయవలసిన పని వీరు చేయట్లా. వీళ్ళేం చేస్తున్నారో తెలుసా? మరలా విడిచిపెట్టినటువంటి వలను చేతపట్టుకుని విడిచిపెట్టినటువంటి సముద్రంలోనికి వెళ్ళి వేటాడేవారుగా ఉన్నారు. వారి జీవితాల్లో ఏమన్నా సంపాదించారా? చెప్పండి. సంపాదించారా? ఈ రోజున నీ జీవితంలో కూడా క్రీస్తు ప్రభు వారిని కలిగి ఉండి ఆయన యొక్క సువార్తను అంగీకరించి ఆయన పిలుపుకు లోబడి బాప్తిసం తీసుకుని ఈ రోజున సంఘములో నాటబడి ఈ రోజున కొంతకాలము నీ జీవితంలో ఆత్మీయ యాత్రలో సాగించిన నీ జీవితంలో మరలా నువ్వు లోకం వైపు తిరిగితే, పాపం వైపు తిరిగితే, లోక ఆచారాల వైపు తిరిగితే, లోక ఆడంబరాలను కోరుకుంటే నీ జీవితంలో నీ చేసే ఏ పనిలో కూడా సఫలం కాలేవు. నీ ప్రయాస ఏమవుతుందో తెలుసా? వ్యర్థమవుతుంది. ఏమవుతుంది? చాలా మంది జీవితాల్లో అయ్యా మేము కష్టపడుతున్నాం, రాత్రనక పగలనక కష్టపడుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం అండి, 10 ఎకరాలు ఊడ్చామండి, కానీ చేతికొచ్చే సమయానికి తుఫాను వచ్చిందండి, చేతికొచ్చే సమయానికి దోమపోటు వచ్చిందండి. ఏ పోటు వచ్చిందట? దోమపోటు వచ్చిందండి. 10 ఎకరాలు పోయి ఎకరం పండినంతే పండుతుంది. ఈ పెట్టుబడులకి వచ్చిన ధాన్యం చాలేదయ్యా, అప్పులైపోయాను. ఎందుకు? నువ్వు కష్టపడుతున్నావుగా, నీ కష్టార్జితం మీద దేవుని ఆమోద ముద్ర ఉండాలిగా. నీ ప్రయాస ఎందుకు వ్యర్థమవుతుంది? రాత్రనగా పగలనగా చదువుతున్నావుగా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావుగా, ఎందుకు విఫలమవుతుంది? దేవుని పిలుపును మర్చిపోయావు, దేవుని ఏర్పాటును మర్చిపోయావు. అందరూ కలిసిపోయినట్లుగా నువ్వు కూడా లోకంలో కలిసిపోతున్నావు. నువ్వు రక్షణ పొందేవు అనే సంగతి మర్చిపోయావు. క్రీస్తు రక్తంతో కడగబడ్డావు అన్న సంగతి మర్చిపోయావు. నీవు ప్రతిష్ఠుడుగా ఉంటాను అని దేవునితో నిబంధన చేసేవన్న సంగతి మర్చిపోయి కాలేజీకి వెళ్ళినగా సరదాగా కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్తో సరదాగా లోకంలో కలిసిపోతున్నావుగా. కలిసిపోవు. ప్రభు ఏమండో? శిష్యుల్ని ఏమన్నా అన్నాడా? చెప్పండి. శిష్యుల్ని ఏమన్నా అన్నాడా? ఏమనలా. మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఏమన్నాడు? వాళ్ళ ప్రయత్నాలు వారు చేసేటట్లుగా వారి యొక్క ఇష్టానికి వారిని విడిచిపెట్టేశాడు. ప్రభు విడిచిపెట్టేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు నీ ఇష్టానికి విడిచిపెట్టేస్తాడు. నువ్వు పిలుపుంది, ఏర్పాటు ఉంది. దేవుని సన్నిధిలో నీకు పిలుపుంది, ఏర్పాటు ఉంది.
కానీ ఆయన పిలుపు, ఆయన ఏర్పాటును మర్చిపోతే, ఆ ఏర్పాటును మర్చిపోతే, ఆయన చిత్తాన్ని కాకుండా నీ స్వచిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చటానికి నువ్వు ప్రయత్నం చేస్తే, నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఉద్దేశాలు నెరవేర్చాలని ప్రయత్నం చేస్తే ఆయన నిన్ను అడ్డగించడు. ఆమేన్. అడ్డగించడు. శిష్యులు కూడా వలలు పట్టుకున్నప్పుడు ప్రభు మాట్లాడ, శిష్యులందరూ కలిసి ధోనిలో సముద్రంలోనికి వెళ్ళినప్పుడు మాట్లాడలా. వారు చేపలు పట్టి 2 గంటలు చేపలు పట్టారు. 6 గంటల నుంచి 8 గంటల వరకు పట్టాడు. అప్పుడు వారికి ప్రత్యక్షం అవ్వచ్చు ప్రభు. కానీ 8 గంటలకి ప్రత్యక్షం అవ్వాలా, 10 గంటలకి ప్రత్యక్షం అవ్వాలా, 12 గంటలకి ప్రత్యక్షం అవ్వాలా, రాత్రి తెల్లవారుజామున 4 గంటలకి వారు అలసిపోయి వారి ప్రయత్నాలు విఫలమయ్యి వెనుతిరిగిన తరువాత ఒడ్డున నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు? ఒడ్డున నిలబడి, పిల్లలారా, ఏమంటున్నాడండి? నువ్వైతే ఏం చేస్తావు? నిన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన ఏం చేస్తావు? మాట్లాడరా? నిన్నొద్దనుకుని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు అనుకో, నువ్వేమంటావు? అంత ఆప్యాయంగా మాట్లాడతావా? అంత ప్రేమగా మాట్లాడతావా? కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? పిల్లలారా. ఏమంటున్నాడండి? పిల్లలారా, తింటుకు ఏమైనా మీ వద్ద ఉన్నదా? ఆయన చూడండి, వారి ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత, వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమేన్. విఫలమైపోయినాక వెనుతిరిగి, అయ్యో మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యి అని నిరాశతో, సిగ్గుతో వెనుతిరిగి వస్తున్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా, నీ కుటుంబ వ్యవస్థలో కూడా ప్రభుని కాదనుకుని ప్రభు యొక్క సన్నిధిలో నుంచి నువ్వు దూరమయ్యి సొంత ప్రయత్నాలు, ఏ ప్రయత్నాలండి చెప్పండి? సొంత ప్రయత్నాలు చేస్తారు. ఏ ప్రయత్నాలు? సొంత ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం చేస్తావు, ప్రభుకి దూరం అయిపోయి, ప్రభుకి దూరమై వ్యవసాయం చేస్తావు, ప్రభుకి దూరమై కూలి పనికి వెళ్తావు. ప్రభు చిత్తానికి కాకుండా విరోధంగా నువ్వు చేసేది ఏదైనా నువ్వు ఇంటికి తీసుకొస్తున్నావా? తీసుకొచ్చింది నీ దగ్గర ఏమైనా నిలుస్తుందా? ఎప్పుడైనా గమనించావా? ఎందుకు నువ్వు విఫలమవుతున్నావు జీవితంలో? ఎందుకు నీ ప్రయత్నాల్లో విఫలమవుతున్నావు? ఎప్పుడైనా గమనించావా? అయ్యో, నా ఓటమికి కారణం ఏంటి? నా విఫలానికి కారణం ఏంటి? నా ప్రయాస వ్యర్థమైపోవటానికి కారణం ఏంటి? ఎక్కడ ప్రభుకి విరోధంగా నేను అడుగులు వేశాను? ఎక్కడ ప్రభు యొక్క చిత్తానికి నేను లోపడలేదు? ఎక్కడ ప్రభు యొక్క మార్గాల్లో నుండి నేను తొలగిపోయాను? ప్రభు నాకు అప్పగించిన పని నేను జరిగించకుండా నా సొంత కార్యాలు నేను చేసుకున్నాను అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇన్ని విఫలాలకి కారణం ఏంటి? దేవుని యొక్క చిత్తానికి నువ్వు వేరుగా, దేవుని ఏర్పాటుకు నువ్వు వేరుగా అడుగులు వేసినంత కాలం నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలుసా? దేవుని పిలుపు కలిగిన వారికి గురించి, దేవుని ఏర్పాటులో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నా. ఏర్పాట్లు లేని వారి గురించి మాట్లాడట్లా. ఏర్పాట్లో లేనివాడు ఎలా ఉంటాడో తెలుసా? భక్తిహీనుడిగా ఉంటాడు. ఎలా ఉంటాడు? భక్తిహీనుడిగా ఉంటాడు. వాడికి భయం ఉండదు. లోకములో వాడు ధనవంతుడు అవ్వచ్చు, లోకంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళొచ్చు,
గర్వం కంఠాహారంగా ధరించవచ్చు. వాడి యొక్క కొవ్వు ఎలా, ఈ కొవ్వు చేత కళ్ళు మెరకలేని అంట. ఏమైనా మన కళ్ళు ఎలా ఉన్నాయి? మాట్లాడండి. మన కళ్ళు ఎలా ఉన్నాయి? లోపలికి పోయినాయి. మనల్ని చూసిన వాళ్ళు ఏమంటారో తెలుసా? వీళ్ళు డక్కీ దోళ్ళు, ఈ దోళ్ళు ఆడేట నచ్చాడమ్మా డక్కీ దోళ్ళోడు అంటావు చూడు. అలాగా మన యొక్క దవడ లోపలికి వెళ్ళిపోయి కళ్ళు కింద నల్ల మచ్చలు వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి. కానీ బుద్ధిహీనుడు అలా ఉండడు. ఎలా ఉంటాడో తెలుసా? వాడికి ఏ బాధ ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ సమస్య ఉండదు, ఏ సమస్య ఉండదు. వాడి జీవితంలో తింటాడు, తిరుగుతాడు, ఏ భయం లేకుండా కళ్ళు మెరకలు చేసుకుని ఉంటాడు. కానీ వాడి అంతం ఎలా ఉంటుందో తెలుసా? చాలా దారుణంగా ఉంటుంది. వాడు పడిన చోటు నుంచి లేవడిక. వాడి అంతం ఏంటో తెలుసా? నిత్య నరకం. ఎక్కడ? నిత్య నరకం. కానీ ఏర్పాటులో ఉన్న పిల్లలను దేవుడు ఎందుకు ఆయన్ని ఏర్పాటును మరిచి విడిచిపెట్టి వారిని, ఆయన్ని విడిచిపెట్టి వెళుతున్న వారిని ఎందుకు అడ్డగించడో తెలుసా? వారి ప్రయత్నాలు ఇంకా వారి జీవితంలో ఏముందో తెలుసా? నేను పట్టగలను చేపల్ని, నేను పట్టగలను సముద్రములో నేను ఇదిగో ఈ యొక్క ఓడను నడపగలను, ఈ సముద్రములో నాకంతా తెలుసు అంటే పేతురు గారికి ఏముందో తెలుసా? ఇంకా తనలో నేను అనేది ఉంది. ఏముందండి? పేతురు గారిని వెంబడిస్తున్న వారిలో కూడా ఏముందో తెలుసా? నేను. ఏం చెప్పండి? మేము పట్టగలం, మేము పోషించబడగలం, మేము సంపాదించగలం అనే యొక్క ఆలోచన వారిలో ఉంది. ఆ ఆలోచన అంతటిని విడిచిపెట్టటానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారిని విడిచిపెట్టేస్తాడు. నీ జీవితంలో కూడా నేను చేయగలను, నా కుటుంబాన్ని నేను కట్టుకోగలను, ఇదిగో నా కుటుంబాన్ని నేను భద్రంగా కాపాడుకోగలను, నేను అనేటువంటి అహంభావం నీలో ఉన్నంత కాలం దేవుడు నీ విషయమై జోక్యం చేసుకోడు. శిష్యుల విషయమై జోక్యం చేసుకున్నాడా? చెప్పండి. వాళ్ళు చేపలు పడటానికి వెళ్తాము అంటే ఎందుకు వెళ్తున్నారు, నా పని ఏంటి, మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను అని మాట్లాడవచ్చు. కానీ మాట్లాడలా. వాళ్ళకి తెలియాలి, క్రీస్తు లేకుండా వారి జీవితంలో విఫలమవుతారన్న సంగతి వారికి తెలియాలని ఒక పాఠాన్ని నేర్పడానికి సముద్రంలోనికి పంపించాడు. ఆమేన్. ప్రభువే పంపించాడు. వారు వెళ్ళారు, వేటాడారు, రాత్రంతా ప్రయాసపడ్డారు. మనం పడతాంగా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. పాడరే. రహదారులు వెదకినను రాదాయను. ఆగండి ఒకసారి. మీ అందరికి నేను మైకులు ఎక్కడ కొనుక్కురాను? మీ అందరికి మైకులు ఇస్తానికి ఎంత పెద్ద మిక్సర్ కొనాలి? ఒక 50 ఛానల్ మిక్సర్ కొనాలి. 50 ఛానల్ మిక్సర్ కొంటే అందరికి మీకు మైకులు ఇస్తాం. పాడండి. 1 2 3. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయనాథులను రతనాలను వెదకుతను రాజు నా పడవా ఇప్పుడు ఈ పాటలో అర్థం ఏంటి? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు. ఏం రాలా? ప్రభు యొక్క అనుమతి రాలా. అందుకే నీవు జయం పొందలా.
రహదారులు వెతికిన ఏ దారులు ఏం దొరకలా అమ్మా? ప్రతిఫలం ఏంటండి? నువ్వు ఎన్ని దారులు వెళ్తున్నావు, ఎన్ని దారులు క్రీస్తు ప్రభువారి నుంచి దూరమై నీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు. వ్యవసాయం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, నువ్వు గేదెలను పెంచుతున్నావు, మేకలను పెంచుతున్నావు, కూలికి వెళ్తున్నావు. మళ్ళీ అంటే ఉద్యోగం ఏమన్నా పార్ట్ టైం ఉందండి గారు? ఏంటంట పార్ట్ టైం ఉద్యోగం చేస్తానండి. పార్ట్ టైమే కాదండి, ఓటీ డ్యూటీలు కూడా చేస్తాను. ఎన్ని చేస్తానా? అయినా ప్రతిఫలం లేదు. కుటుంబాన్ని ఏమి నువ్వు మెరుగుపరచలా. కారణం ఏంటి? ఇంతగా ప్రయాసపడే నీ జీవితంలో ఎందుకు నువ్వు అభివృద్ధి చెందట్లా? నువ్వెందుకు ఉన్నతమైన స్థితిలో కనపడట్లా? ఎప్పుడైనా గుర్తించావా? ఆగి ఆలోచించావా? నీ జీవితంలో ఎందుకు నేను విఫలమైపోతున్నాను, నా కష్టార్జితం సిల్లు సంచులో పడినట్టుగా ఉంటుంది, కారణం ఏంటని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎక్కడ నేను దేవునికి విరోధమైన అడుగు వేశాను, ఎక్కడ దేవుని చిత్తంలో నుంచి నేను వైదొలగిపోయాను, ఎక్కడ ఏర్పాటులో నుంచి నేను వేరైపోయాను, ఆలోచించేసావా? వీళ్ళేమో ఆలోచన చేయలే. సముద్రంలోకి వెళ్ళారు, ఒకరి తర్వాత ఒకరు వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? రే పేతురు నువ్వే ఉపచారం, రే నువ్వు పక్కన ఉండు. సీమోను ఇంకో ఏమంటున్నాడు తెలుసు? ఆంధ్రే నువ్వే ఏమంటున్నాడు అండి? ఆంధ్రే నువ్వు వల పట్టుకో. వల వేస్తున్నాడు, ఆంధ్రీ గారు వేస్తున్నారు. తర్వాత ఇంకెవరు వేస్తున్నారు చెప్పరండి? యాకోబు గారు వేస్తున్నారు. ఎవరు? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేస్తున్నారు. అందరూ వేసిన ఒక్క చేపను కూడా పట్టలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? ఏర్పాటుకి విరోధంగా అడుగులు వేశారు. అది తెలిసి రావటం కొరకు దేవుడే అనుమతించాడు. వారు వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా? ప్రభువే. ఈ రోజున నీ జీవితంలో కూడా నేను చేయగలను అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విడిచిపెట్టేస్తాడు. ఎప్పటి వరకు తెలుసా? నీ జీవితం అనే గ్రాఫ్ మీద జీరోకి నువ్వు వచ్చే వరకు. ఎప్పటి వరకు? జీరోకి నువ్వు వచ్చే వరకు ఏమని చెప్పాలో తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, నా వల్ల కాదయ్యా. ఏంటి? నా వల్ల కాదయ్యా, నేను జీరోని, నువ్వు హీరోవి. ఆమెను చెప్పండి. ఎవరు హీరో? యేసయ్య హీరో. కొంతమంది అంటున్నారు యేసయ్య జీరో అంటున్నారు. ఒరే పిచ్చిన ఎల్లారా, మీరు తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా? ఆయనుంటేనే మనకు విలువ. ఆయనే మన హీరో, ఆయనే మన యొక్క మార్గదర్శి. ఆయన ద్వారానే మనకి సమస్తమును అనుగ్రహించబడుతున్నాయి. ఆయన మహిమ వలనే మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఈ రోజున ఆ సంగతి తెలియకుండా నా దేవుడు ఏం చేయగలడో తెలుసా? గాలిని పిడికిళ్ళతో, దేంతోనండి? నువ్వు ఆపగలడు. ఆమె చెప్పండి. ఆయన పిడికిళ్ళతో నీటిని కొలవగలడు. ఎవరైనా కొలుస్తారా? భూమి మీద కొలుస్తారా? ఆయన జానతో ఆకాశాన్ని కొలుస్తాడు. ఏం చేస్తాడు? జానతో ఆకాశాన్ని కొలుస్తాడు. భూమిని శూన్యంలో వేలాడదీసిన వాడు ఆయన. మహత్కరమైన మాట చేత ప్రపంచాన్ని ఏలుచున్నవాడు ఆయన. ఆయన్ని నువ్వు జీరో అంటే ఎంత అవివేకువో అర్థం చేసుకోండి. కొంతమంది సహోదరులు, నా ప్రియమైనటువంటి స్నేహితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు జీరో అంటున్నారు. లేదు పిల్లలారా, ఆయనే హీరో, మనమే జీరో. ఆమేన్. జీరోకి ఎప్పుడు విలువ? జీరో పక్కన ఒక అంకె చేరినప్పుడు. అవునా కాదా? ఆ అంకె ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ అంకె ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున ఎంత ప్రయాసపడినా వాళ్ళని ఆ ప్రయాస పడండి అని వారిని వదిలేసి నిరాశతో ఎలా అవుతున్నారండి? నిరాశ. ఖాళీ అయిపోయింది ధోని. ఎట్లా వెళ్ళారో అట్లాగే వచ్చేస్తున్నారు. ఖాళీ ధోనిలతో వచ్చేస్తున్నారు, నిరాశతో వచ్చేస్తున్నారు. అప్పుడు అనుకున్నారు,
అప్పుడు కూడా వాళ్ళ జీవితంలో పరివర్తన రాలేదండి. ప్రభు చెప్తున్నాడు ఏమోనో తెలుసా, పిల్లలారా మీ దగ్గర భోజనమునకు ఏమైనా ఉన్నాయా అన్నారు. అయ్యా ఏమీ లేవు అన్నారు. ఒడ్డుకి దరిదాపులో ఉన్నారు వాడు. ప్రభు అన్నాడు, మీ వలలు కుడివైపు వేయండి. ఎటువైపు? మీ వల కుడివైపు వేయండి. ఆ మాటకు విధేయత చూపిన వారు ఏం చేశారో తెలుసా, ఈయన చెప్పాడు కదా కుడివైపు వేసి చూద్దామని కుడివైపు వల వేశారు. ఏం వేశారండి? కుడివైపుకు వల వేస్తే చేపలు విస్తారంగా పడినాయట. ఆమేన్. అప్పుడు దాకా ఏమైపోయినాయండి? చేపలు ఏమైపోయినాయి? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ప్రభు మాట ప్రకారం చేసినప్పుడు విస్తారమైన చేపలు పడి ఏం పడి, ప్రభు అనుమతి లేకుండా స్వసిద్ధంతో సొంత ఆలోచనతో వారు ఎంత ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. కుడివైపు వల వేశారు, విస్తారమైన చేపలు పట్టినాయి. వల లాగుదామని అలా లాగాడు, బరువుగా ఉంది. యోహాను గారు పట్టాడు, బరువుగా ఉంది. అమ్మో యేసు సుమి ఏమన్నాడు తెలుసా, వల లాగుతుందనేసి పేతురుతో చెప్తున్నాడు. అయ్యా కుడివైపు వల వేయమన్నది ఎవరో తెలుసా, యేసయ్యా అని చెప్పగానే పేతురు గారు ఏం చేశాడు తెలుసా, తన వస్త్రహీనుడై ఉండటం వల్ల ఆయన ఏం చేశాడో తెలుసా, పైబట్ట నీళ్ళలో వేసి సముద్రంలో దూకాడట. ఎక్కడ దూకాడు? అప్పుడు దాకా ఎలా ఉన్నాడో తెలుసా, వస్త్రహీనుడుగా ఉన్నాడు. రక్షణ అనే వస్త్రాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. తీసి పక్కన పెట్టేశాడు. ఎక్కడ పెట్టేశాడు? నీ జీవితంలో కూడా అంతే. నీ జీవితంలో కూడా అంతే. నువ్వు లోకంలో కలిసిపోయినప్పుడు, నీ సొంత ఆలోచన ప్రకారం నడుస్తున్నప్పుడు, దేవుని ఏర్పాటుకి విరోధంగా నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు ఏం చేస్తావు తెలుసా, విశ్వాసివి అన్న సంగతి మర్చిపోతావు. నేను రక్షింపబడ్డాను అన్న సంగతి మర్చిపోతావు. ఆయన ఇచ్చిన రక్షణ అనే వస్త్రాన్ని నువ్వు పక్కన పెట్టేస్తావు. ఈ పేతురు గారు కూడా అలాగే ఉన్నాడు. ఆ వస్త్రాన్ని పక్కన పెట్టేశాడు. యోహాను గారు చెప్తున్నాడు, యేసు సుమి ఏమన్నాడు, యేసు సుమి అనగానే ఆయనకు భయం వేసేసింది. అమ్మో నేను వస్త్రహీనుడై ఉన్నాను అని పై బట్ట సముద్రంలో పడేసి దాంట్లో దూకాడు. ఏం చేశాడు? సముద్రంలో దూకాడు. ఆయన ఈదుకుంటూ వస్తున్నాడు. వీళ్ళు ధోనిలో ఆ వలలాగి విస్తారమైన చేపలు. ఎన్ని చేపలు? ఎన్ని చేపలు? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, ఆ అధ్యాయంలో రాయబడిన మాట 153 గొప్ప చేపలు. ఏ చేపలు? గొప్ప చేపలు అంటే ఎంతెంత ఉంటారు? ఎంతెంత అంటారా? మోషే గారు ఇంత? మోషే గారు ఎంతయా? గొప్ప చేప అంటే ఏమంటాం? ఎంతలా ఉండాలంటారు? కనీసం ఒక 2 కేజీలు, ఒక 5 కేజీలు ఉండాలి. అవునా? వాళ్ళు వల వేసినప్పుడు వారి జీవితాల్లో వారు చేపలు పట్టినప్పుడు వాళ్ళు చేపలు పట్టి ఉండొచ్చు కానీ ఒక 20, ఒక 10, ఒక 30 పడి ఉంటాయి గొప్ప చేపలు. కానీ ప్రభు మాట ప్రకారం వల వేస్తే ఎన్ని పడినాయో తెలుసా? 153. ఎన్ని? 153. ఆ వలలో పడినవన్నీ ఎక్కడయ్యో తెలుసా? పెద్ద పెద్ద చేపలు, గొప్ప చేపలు. ఏ చేపలు? మరి రాత్రంతా ఏమైపోయినాయండి? రాత్రంతా ఎక్కడికి వెళ్ళి సూర్యగారు ఏమైపోయినాయి చేపలయ్యి? యేసయ్య మాట ప్రకారం వల వేస్తే 153 చేపలు పడినాయి. ఆమేన్. ఆ 153 చేపలు దోణి నింపుకుని ఒడ్డుకు వస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒడ్డుకు వస్తున్నారు. ఒడ్డున ఏం జరుగుతుందో తెలుసా? యేసయ్య ఒక మంటను అక్కడ చదవండి, 9వ వచనం అనుకుంటా, చదువమ్మా. చేపలు అంత విస్తారంగా పడినను ఆ వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను.
వారితో అనెను. ఆయన ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇంకా పై వచ్చిన వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన హల్లెలూయా. అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. ప్రభు ఏమని అడిగాడు? పిల్లలారా, తినటానికి ఏమైనా మీ దగ్గర ఉన్నాయా అంటే వీళ్ళు ఏమన్నారు? అయ్యా లేవయ్యా అని. అంటే ఆయన దగ్గర ఏం లేనట్టే కదా. వీళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చేసరికి, ఎక్కడికి? యేసయ్య దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఏమున్నాయో తెలుసా? 1 నిప్పులు, 2 చేపలు, 3 రొట్టెలు. ఎక్కడే చెప్పా? ఎట్టంటే ఎట్టగా ప్రభు దగ్గరికి వచ్చేసరికి, ఎక్కడికి? ప్రభువుకి దూరంగా ఉన్నంత వరకు వారి అవసరతను తీరలా. ప్రభువుకి దగ్గరైన వెంటనే వారి జీవితాల్లో ఏం జరిగిందో తెలుసా? పేతురు సముద్రంలో పడ్డాడని, తడిసిపోయాడని, రాత్రంతా మంచులో ఉన్నారని, రాత్రంతా వారు ఈదురుగాల్లో చల్లబడిపోయి వారి శరీరం చల్లగా ఉందని దేవుడు అక్కడ ఏమి ఏర్పాటు చేశాడో తెలుసా? నిప్పులు. అంటే వారి శరీరానికి వెట్టగలగటానికి ఏముంచాడో తెలుసా? నిప్పులు ఉంచాడు. ఏముంచాడు? నిప్పులు ఉంచాడు. అంతేకాదు, ఆ నిప్పుల మీద ప్రభు ఏం చేశాడో తెలుసా? కాల్చబడిన చేపలు. ఏ చేపలు? వారి శరీరానికి, వారి ఆకలి తీర్చటానికి ప్రభు ఏం చేశాడో తెలుసా? చేపలను, రొట్టెలను సిద్ధపరిచి ఉంచాడు. ఆమేన్. నేను ఒక మాట చెప్తాను, నా ప్రభు యొద్దకు నువ్వు రాగలిగితే, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నా ప్రభు యొద్దకు నువ్వు రాగలిగితే, నా ప్రభు నీ జీవితానికి నీకు అవసరమైన వాటిని ఆయన సిద్ధపరిచి ఉంచుతాడు. ప్రభు చేసే కార్యాలు మన కనులకు కనపడం, మన చెవులకు వినపడం, మన హృదయానికి గోచరం కాదు. మనం ఏం చేస్తామో తెలుసా? మన అక్కర్లు ఎరిగి, మన అవసరతలు ఎరిగి, మనకి ఇచ్చేటువంటి దేవునికి దూరంగా ఉండి, ఏర్పాటు నుండి వైదొలిగిపోయి మన స్వసిత్తాన్ని మనం జరిగిస్తున్నాం. అందుకే నీ శరీర పోషణ కూడా నువ్వు అయ్యా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టమైపోతుంది. అయ్యా కుటుంబం జరగట్లేదు అయ్యారు. ఏం చెప్పను? ఎందుకు తెలుసా? దేవుని చిత్తానికి విరోధంగా అడుగులు వేస్తున్నావు. దేవుని ఏర్పాటుకి విరోధంగా అడుగులు వేస్తున్నావు. ఈ రోజైనా దేవుడు నిన్ను త్రోసివేయడా? ఈ రోజైనా దేవుడు నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. నా దేవుని వైపు, నా దేవుని దగ్గరకు వస్తావా? లోకాన్ని విడిచిపెడతావా? పాపాన్ని విడిచిపెడతావా? నీ వ్యసనాలను విడిచిపెడతావా? నీ యొక్క మతాన్ని నువ్వు విడిచిపెడతావా? నువ్వు విడిచిపెట్టగలిగితే నా ప్రభు నీకు కావలసిన వాటినన్నిటిని ఆయన అనుగ్రహించే దేవుడా. ముందుగానే సిద్ధపరుస్తాడు. నువ్వు వచ్చినాక సిద్ధపరచలా, శిష్యులు వచ్చినాక సిద్ధపరచలా, వాళ్ళు వస్తూ ఉన్నారు. ఆయన సిద్ధపరిచాడు. నిప్పులు, చేపలు. ఇంకళ్ళేం మాట్లాడాలా? ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారని మౌనంగా మంట దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర నిలబడ్డారు. అవమానంతో ఆయన కళ్ళ వైపు కూడా, ఆయన వైపు తేరు చూడటానికి కూడా వారికి ధైర్యం సరిపోట్ల. సిగ్గుతో తలదించుకుని మౌనంగా నిలబడుతూ ఉంటే ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? వారికి రొట్టెలను వారి చేతిలో పెట్టి భుజించండి. ఏమంటున్నాడండి? భుజించండి. వీటి కోసమేగా మీరు వెళ్ళింది. దేనికోసం వెళ్ళారు వీళ్ళు? కోటి విద్యలు కూటి కోసమే. దేనికోసం? కోటి విద్యలు కూటి కోసమేనని నన్ను విడిచిపెట్టి, నా ఏర్పాటును విడిచిపెట్టి, నా పిలుపును మరిచిపోయి మీరు వెళ్ళారుగా. ఇంకో సిద్ధపరిచా.
తినండి. ఎంత ప్రేమమయుడండి, ఎంత కనికరం కలిగిన వాడండి. ఈరోజు నీ పట్ల కూడా దీర్ఘశాంతాన్ని పేతురు శిష్యులు ఒక్కసారి మాత్రమే వారు విడిచిపెట్టిన వాటి వైపు తిరిగారు, కానీ నువ్వు పదే పదే లెక్క గడితే వేల సార్లు అయి ఉంటుంది. అయినా ఈరోజు మళ్ళా కనికర సంపన్నుడు, కరుణావాత్సల్యం కలిగిన వాడు తన దగ్గరికి పిలుస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన సన్నిధిలో ఆయనకు సమీపంగా నువ్వు రాగలిగితే, ప్రభువా నేను హత్తుకుని ఉంటానయ్యా, నిన్ను అంటు పెట్టుకుని నేను ఉంటానయ్యా, లోకాన్ని విడిచిపెడతానయ్యా అని దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే, నీకు కావలసిన వాటిని కూడా నా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు అనుభవిస్తావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. మోకరించండి, చేతులెత్తండి, ప్రార్థన చేయండి. ప్రభువా, ఈరోజు మాతో మీరు మాట్లాడిన